పీఠమే మా వాడిని పంపించేసింది అంటారండి అని అన్నారు. అప్పుడు బాలస్వామి వారు ఏమన్నారంటే, ఇప్పుడు మన పాఠశాలలో అలా అన్ని కులాల వాళ్ళకి అనే కాన్సెప్ట్ ఏమన్నా ఉందా? ఇప్పుడు ఆ దత్తపీఠం నుంచి మిమ్మల్ని పంపించేశారు, మెడబట్టుకుని బయటికి గెంటేశారనే వింటున్నా, నిజమేనా? అంటే శంకర పీఠాలనేవి శంకరులే స్థాపించలేదు. అహోబిల రామానుజీయర్ స్వామి వారే ఆ మాట అన్నారు. చిన్నజీయర్ స్వామి వారు ఈ వివాదానికి స్వస్తి పలకాలి అని ఎందుకు అనుకోవటం లేదు? ఎందుకు చేశాను? ఈవిడ చేసినటువంటి దారుణ దుర్మార్గమైనటువంటి వీడియో తీయించడానికి నేను. సాయిని మనం పూజించవచ్చా హిందువులు అనే ప్రశ్న అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఇది హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనతోటి ఒక విశిష్ట అతిథి ఉన్నారు. వారు మరెవరో కాదు, మీ అందరికీ సుపరిచితులు. మన సనాతన ధర్మ పరిరక్షణ కోసం, వేద ధర్మ ప్రచారం కోసం నిరంతరం శ్రమిస్తున్న ఋగ్వేద పండితులు శ్రీ సంతోష్ ఘనపాటి గారు. స్వామి, ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి మన కార్యాలయానికి వచ్చేసి ఒక మంచి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నందుకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్ అండి. అయితే కొంచెం ఏమనుకోవద్దు స్వామి, నాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్ని కొంచెం నిర్మోహమాటంగా అడుగుతాను, తప్పకుండా. అన్యదా భావించొద్దు, అమర్యాదతో కాదు. ఇది నాకున్న అనుమానమే, బహుశా చాలా మంది జనాలకు కూడా ఉండొచ్చు. వాళ్ళందరికీ కూడా ఈ ఇంటర్వ్యూ క్లారిటీ ఇవ్వాలి అన్నది మాత్రమే నా ఉద్దేశము. తప్పకుండా. సో మొదటగా సంతోషించదగ్గ విషయము ఏంటంటే, మీరు కూడా ఇప్పుడు భాగ్యనగర్ వాస్తవ్యులు అయిపోయారు. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, ఏంటి మీ భవిష్యత్ కార్యాచరణ? చాలా సంతోషం అండి. ముందుగా మహాగణపతికి, మహాసరస్వతికి, అదేవిధంగా చదువు చెప్పినటువంటి గురువులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ కార్యాలయంకి రావడం నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తూ ఉన్నది. ఎన్నో పుస్తకాలు ఉన్నాయి మీ కార్యాలయంలో, చాలా పుస్తకాలు ఉన్నాయి, కొన్ని వేల పుస్తకాలు అనొచ్చు. చాలా ఒక పాజిటివ్గా నాకు అనిపించింది. ఇక అంశానికి వచ్చేస్తే, ఇక్కడ భాగ్యనగరంలో బాచుపల్లిలో శ్రీ కశ్యప వేద విద్యా మందిరం అనే పేరుతో వేద పాఠశాల స్వంతంగా స్థాపించుకుని వేద అధ్యాపనం చేస్తూ ఉన్నారు. బాచుపల్లిలోనే? అవునండి, బాచుపల్లిలోనే. అంటే బ్రాహ్మణులు చేయవలసినటువంటి షట్కర్మలు అని ఉంటాయి. అందులో అధ్యయన, అధ్యాపన అని రెండు. నిరంతరము చదువుకుంటూ ఉండాలి, అధ్యయనంలో ఉండాలి, అధ్యాపనం కూడా చేస్తూ ఉండాలి. ఇది ఎప్పుడైతే నాకు తెలిసిందో గురువుల ద్వారా, జీవితాంతము కూడా అసలు ఇంకా అధ్యాపనం అనేది వదలకూడదు, నేను చదువుకున్నటువంటి ఋగ్వేదం చెబుతూనే ఉండాలి మా యొక్క పిల్లలకు అని చెప్పేసి నేను సంకల్పం తీసుకుని, ఇది పెద్దలందరూ కూడా అనుసరిస్తూ వచ్చిన మార్గమే ఇది. అందుకని సొంతంగా పాఠశాల పెట్టుకుని ఇక్కడ నడిపిస్తూ, ఇలా మీలాంటి వాళ్ళు పిలిచినప్పుడు రావడము, అదేవిధంగా ప్రవచనాలకి పిలుస్తూ ఉన్నారు, అనేక సమ్మేళనాలు, వాటికి వెళుతూ ఉండడము, రోజులో కనీసం 6 నుండి 8 గంటలు వేద పాఠాలు చెప్పడానికి నేను కేటాయిస్తూ ఉంటాను. అద్భుతం, చాలా సంతోషం. ఇది ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి. సో ఈ కశ్యప వేద విద్యా మందిరం గురించి అంటే మరిన్ని వివరాలు మన వాళ్ళకి తెలియజేయడానికి అవకాశం ఉందా? తప్పకుండానండి. ఈ యొక్క కశ్యపుడి పేరు పెట్టడం జరిగింది పాఠశాలకి. కారణం ఏమిటో చెప్పమంటారండి? కశ్యపుడు చాలా అందరికీ తెలిసినట్టుగా ఉంటుంది, తెలియని విషయాలు ఇవి. కశ్యపుడు వాళ్ళ భార్యలతో మనం కనుక చూస్తే కనుక కశ్యపుడు, అదితి, దితి వీళ్ళంతా ఉంటారు. సమస్త భూమండలానికి కూడా మొట్టమొదటి తండ్రి ఎవరు అంటే కశ్యపుడు. కశ్యపుడు నుండే సంతతంతా కూడా వచ్చింది. ఈవెన్ నాగులు, పక్షులు అందరూ కూడా అవును, కేవలం మనుషులకు మాత్రం కాదు, పశు పక్షాదులు, క్రిమి కీటకాలు అన్నింటికీ కూడా కశ్యపుడు తండ్రి, భార్యలు వేరు. ఆ విధంగా మనందరికీ కూడా మొట్టమొదటి ఏకైక తండ్రిగా మనం భావించాలి. పాశ్చాత్య సంస్కృతిలో వాళ్ళు ఎవరో 2 దంపతులను తెస్తారు, వీళ్ళు ఆది దంపతులు అంటారు. మనకు అలాంటి పప్పులు ఎవరికో, కశ్యపుడే మనందరికీ తండ్రి. అందుకని అంత మాత్రమే కాదు, వీరందరూ కూడా వేద భాష్యం కూడా చూస్తూ ఉంటారు. వేద భాష్యం చెప్పడానికి నిరుక్తము అనేటటువంటి గ్రంథం చాలా ముఖ్యమైనది. నిరుక్తం ఉంటేనే విద్యారణ్య స్వామితో సహా ఎవరైనా భాష్యం రాయగలరు. అవును అవును.
ఆ యొక్క నిరుక్త శాస్త్రాన్ని రచించింది కశ్యపుడు. ఓకే ఓకే ఓకే. కశ్యపుడు రచించినటువంటి ఆ యొక్క శాస్త్రానికి ఆ తర్వాత వ్యాఖ్య రాసింది యాస్కుడు, యాస్క మహాముని. యాస్క మహాముని. ఆ విధంగా వేద భాష్యానికి బీజం వేసింది కశ్యపుడు. సప్త ఋషుల్లో మొదటి మహర్షి కశ్యప మహర్షి. మనం కశ్యపుడు అంటే మనకి సప్త ఋషులు వచ్చేస్తారు. అవును. ఆయన్ని గౌరవిస్తే అందరినీ గౌరవించినట్టు. ఇంకొక రహస్యం కూడా ఉందండి. ప్రపంచంలో ఎవరైనా గోత్రం తెలియకపోతే కాశ్యపస గోత్రం చెప్పుకోమని ఉంది. ఓహో. ఎందుకో తెలుసునండి, పరశురాముడు మొత్తం సమస్త భూమండలాన్ని జయించాడు, అందరికీ తెలుసు. అవును. జయించిన తర్వాత సప్త ఋషులు వచ్చారు. అంటే పూర్వకాలంలో బ్రాహ్మణులు ఋషులు ఎంత త్యాగమయమైన బుద్ధితో ఉండేవారో చూడండి. ఓ పరశురామ, నువ్వు బ్రాహ్మణుడివి, నువ్వు జయించినటువంటి భూమిని నువ్వు పాలించడానికి వీల్లేదు, క్షత్రియుడే పరిపాలించాలి, మన పని పాలించడం కాదు. కావున నువ్వు సాధించినటువంటి భూమిని అంతటినీ నువ్వు మాకిచ్చేసి నువ్వు దేవభూమికి వెళ్ళిపో, ఇక్కడ ఎవరిని సింహాసనం మీద కూర్చోబెట్టాలో మేము చూసుకుంటాము అని చెప్పాడు. అప్పుడు కశ్యప మహర్షి చెబితే పరశురాముడు సమస్త భూమండలాన్ని కూడా దానం చేసింది కశ్యపుడికి. అందుకే భూమికి కాశ్యపి అనే పేరుంది. కాశ్యపి అంటే భూమి, ఎందుకు కశ్యపుడికి చెందింది కాబట్టి. ఆ తరువాత ఒక మహారాజుని వాళ్ళే ఒక యజ్ఞంతో సృష్టిస్తారు, అది ఇంకొక కథ. అయితే ఇక్కడ ఏమిటంటే ఇప్పటికీ కూడా కశ్యపుడిదే ఈ భూమి అంతా కూడా. ఆయన కూర్చోపెట్టిన వాళ్లే నాటి నుండి పరిపాలిస్తూ వచ్చారన్నమాట వంశపారంపర్యంగా. ఈ విధంగా కశ్యప మహర్షితో మనకు చాలా చాలా దగ్గరి బంధం ఉంది. చివరగా ఒక మాట చెబుతాను, మా గోత్రం కూడా కాశ్యపస గోత్రం. ఓకే ఓకే. ఇన్ని కారణాలతో కశ్యపుడు పేరు పెట్టుకోవడం జరిగింది. కశ్యప మహర్షి అనుగ్రహం ఉంటే కనుక ఆయనది శిల్పశాస్త్రం కూడా ఉంది. అవును స్వామి, మన దగ్గర కూడా ఉంది శిల్పశాస్త్రం. ఆ విధంగా ఆయన మహా వేద విద్యా నిధి అని చెప్పాలి. అన్ని విద్యలు ఆయనకి తెలుసు, సనాతనంగా వస్తూ ఉన్నటువంటి వారు. ఋగ్వేదంలో కూడా చాలా సూక్తాలను కశ్యప మహర్షి దర్శించాడు, మంత్రద్రష్ట ఆయన. అదేవిధంగా మీరు చూస్తే కనుక భగవద్గీత మొదలైనటువంటి చాలా చోట్ల వాళ్ళ వారసుల పేర్లు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకని కశ్యపుడు పేరు పెట్టుకుని కశ్యప వేద విద్యా మందిరం అనే పేరుతో పాఠశాల నడిపిస్తూ ఉన్నాము. వేద విద్యార్థుల్ని చేర్పించుకుంటూ వాళ్ళ వద్ద మేము ఎప్పుడూ కూడా వేద విద్య చెప్పడానికి ₹1 తీసుకోము, గుర్తుపెట్టుకోండి. వేద విద్య చెప్పడానికి కానీ, వాళ్లకు అన్నం పెట్టడానికి కానీ, వాళ్ళు ఉండడానికి వసతి కానీ వాళ్ళ వద్ద నుండి తీసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేద విద్య చెప్పడానికి వేద విక్రయం అనేది మేము ఎప్పుడు చేయం. ఆ విధంగా చేస్తున్నాం. ఎవరో దాతలు వస్తూ ఉంటారు, వాళ్ళకి తోచింది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అదంతా కూడా నడిచిపోతూ ఉంటుంది. ఇది మా యొక్క పాఠశాలకి సంబంధించినటువంటిదండి. అంటే మన ప్రాచీన రోజుల్లో మనకి ఎలా ఉండేదంటే విద్య ఉచితంగా ఇచ్చేవారు. అది చాలా అద్భుతమైనటువంటిది. నేటి రోజుల్లో వేద విద్య ఉచితంగా ఇస్తున్నాం కానీ ఇతర విద్యలు ఉచితంగా రావట్లేదు. ఏదేమైనా ఈ రోజున కశ్యప ప్రజాపతి లాంటి వారి గురించి, అలాంటి మహాత్ముడి గురించి మా అందరికీ తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు స్వామి. అలాగే ఇప్పుడు వేద పాఠశాలలో ఎవరన్నా చేరాలి అనుకుంటే ఎట్లా, వాళ్ళకి ప్రొసీజర్ ఏమిటి? ఇప్పుడు మా పాఠశాలకి సంబంధించినటువంటి మేనేజింగ్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళ నంబర్ ఇస్తాను మీకు, అది మీరు చేయండి. తప్పకుండా ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు. చేసి మాట్లాడితే కనుక దానికి విధి విధానాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే మన హిందూ ధర్మక్షేత్రం ఛానల్ ద్వారా కూడా మీరు ఎన్నో విషయాల్ని మన హిందూ బంధువులకి తెలియజేస్తూ ఉన్నారు. అలాగే చాలా కుట్రలను కూడా మీరు బయట పెట్టారు. అంటే అన్యమతస్థులు మన వేదాల మీద, పురాణాల మీద, ఇతిహాసాల మీద చేస్తున్న కుట్రలు కూడా బాగా ఎక్స్పోజ్ చేశారు. ఇప్పుడు నేరుగా పాఠశాల కూడా స్వయంగా స్థాపించి అనేక మందిని మీలాంటి పండితులుగా తీర్చిదిద్దడానికి మంచి కార్యాచరణ చేశారు స్వామి. ఇప్పుడు ఈ పాఠశాలలో అంటే బయట కొంతమంది పబ్లిసిటీ కోసమో లేకపోతే వాళ్ళ మెహర్బానీ కోసమో కొన్ని పోస్టులు పెడతా ఉంటారు, మేము అన్ని కులాల వాళ్ళకి వేదాన్ని నేర్పిస్తాము అని చెప్పేసి. ఇప్పుడు మన పాఠశాలలో అలా అన్ని కులాల వాళ్ళకి అనే కాన్సెప్ట్ ఏమన్నా ఉందా, లేదా వేదాధ్యయనం ఎవరికైతే నియోగించబడిందో అటువంటి కులాలకి మాత్రమే నేర్పిస్తారు? అంటే ఇక్కడ కులతత్వాన్ని ప్రచారం చేయాలని నా ఉద్దేశం కాదు. నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఒక హిందువుని, నేను వేదాన్ని అపరిమితంగా గౌరవిస్తాను. కానీ నాకు ఇప్పుడు నేను వేదాన్ని నేర్చేసుకోవాలి, వేద పండితుడిని అయిపోవాలి అని చెప్పేసి నాకేం కోరిక లేదు. కారణం ఏంటంటే, నేను హిందువుగా చెప్పుకుంటున్నాను అంటే సనాతన ధర్మంలో వచ్చిన వర్ణాశ్రమ వ్యవస్థను కూడా నేను గౌరవిస్తాను.
అందులో నాకు ఏవైతే కర్మలు నియోగించబడ్డాయో ఆ కర్మలు నేను పరిపూర్ణంగా నిర్వర్తించాలి. అలాగే నాది కాని కర్మజోలికి నేను వెళ్ళి దాన్ని భ్రష్టు పట్టించాల్సిన అవసరం నాకైతే లేదు. కానీ బయట కొంతమంది పండితుల పేర్లతోటి ఇటువంటి చౌకబారు పనులు చేస్తున్నట్టుగా అనిపించింది. మేబీ చౌకబారు అనే పదం వాడొచ్చో లేదో తెలియదు, నా పర్సనల్ ఒపీనియన్ అది. సో ఇప్పుడు అలా మన పాఠశాలలో ఏమైనా అవకాశం ఉందా? మనది సాంప్రదాయబద్ధమైనటువంటి పాఠశాల అండి. ఓకే. వేదంలో మీరు ఒకే అంశాన్ని గుర్తుపెట్టుకోండి, వేద విజ్ఞానం అందరిది. ఓకే. వేదంలో ఉన్నటువంటి విజ్ఞానం అందరి కోసం. కాకపోతే వర్ణ వ్యవస్థ అనేది మన పెద్దవాళ్ళు ఎందుకు చేశారంటే అన్ని పనులు చేయడానికి అందరూ ఉండాలి అని. అవును. కావున ఈ బ్రహ్మ విద్య, ఇది బ్రహ్మ విద్యని అధ్యయనం చేసి అధ్యాపనం చేస్తూ ఒక త్యాగమయమైనటువంటి జీవనాన్ని గడపడం అనేది మన పూర్వులు బ్రాహ్మణులకు విధించారన్నమాట అండి. ఇది పౌరోహిత్య సంబంధమైనటువంటిది, యజ్ఞం చేయడం, చేయించడం మొదలైనటువంటివి. కావున మన సాంప్రదాయ వేద పాఠశాల చక్కగా బ్రాహ్మణ వర్ణానికి చెందిన వాళ్లకు మనం వేదాన్ని బోధిస్తూ ఉంటాము. మన ఛానల్ వేదికగా నా దగ్గరికి కలవడానికి చాలామంది వస్తూ ఉన్నారు. వేదంలోనున్న విజ్ఞానాన్ని అందరికీ పంచుతాం. అంతే, విజ్ఞానమే కదా కావాల్సింది. పౌరోహిత్య వృత్తి మేము చేస్తామని ఎవరు అంటం లేదు. వేదంలో విజ్ఞానం మాకు కావాలంటున్నారు. కావున వేద విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుంది. మన ఛానల్లో కూడా మీరు చూస్తే వేదంలో ఉన్నటువంటి అంశాలు కూడా నేను చెబుతూనే ఉంటాను. చాలా అంశాలు చెప్తూ ఉంటాను, మీరు చూసుకోవచ్చు. వేద విజ్ఞానం అందరిది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకు కూడా నేను చాలా అంశాలు బోధిస్తూనే ఉంటాను. అందరికీ మనం వేద విజ్ఞానాన్ని బోధిస్తాము. పూర్తి సాంప్రదాయంతో కూడినటువంటి ఆచార వ్యవహారాలతో కూడుకున్నటువంటి వేద విద్య బ్రాహ్మణ అబ్బాయిలకు మనం చెబుతూ ఉంటాం అన్నమాట. చాలా సంతోషం స్వామి. అంటే ముక్కుసూటిగా చెప్పారు. కొంతమందిలాగా డొంక తిరుగుడు లేకపోతే ఇంకెవరినో మెప్పించాలి అనే దీనిలో కాకుండా. సో ఇక్కడ దీన్ని బట్టి జనాలు కూడా అర్థం చేసుకోవచ్చు, వేద విద్య నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఎంత సాంప్రదాయకమైన పాఠశాలకు పంపిస్తున్నాం అనేది కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే నాకు బాధేసింది ఏంటంటే స్వామి, వేదం అనేది ఈరోజు వచ్చింది కాదు, ఎప్పటి నుంచి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉంది. మన లెక్క ప్రకారం అయితే కోట్లు కూడా అనుకోవచ్చేమో. కానీ అన్నాళ్ళ నుంచి కూడా వేదాన్ని వాళ్ళు నేర్చుకుని వాళ్ళ వారసులకు నేర్పుతూ వాళ్ళ వారసులను కూడా వేద పండితులుగా తీర్చిదిద్దుతూ వేదాన్ని బ్రతికించుకుంటూ వచ్చింది బ్రాహ్మణులు. కానీ ఈ రోజున బ్రాహ్మణులకు మర్యాద ఎక్కువ దొరుకుతుంది కాబట్టి అందరూ వాళ్ళకి పాద నమస్కారాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకే మొక్కాలా, మాకెందుకు మొక్కకూడదు, కాబట్టి మేము కూడా వేదం నేర్చుకుంటున్నాం అనుకునేవాడే తప్ప వేదం మీద ప్రీతితోటి ప్రేమతోటి నేర్చుకుంటాం అనుకునేవాళ్ళు ఎవరు లేరు. అంతే. కాబట్టి మర్యాదల కోసమో లేకపోతే దండాలు దాచికల కోసమో ఇలాంటివి నేర్చుకుంటాము అంటే అది వేద మర్యాదలకు విరుద్ధం అనేది వ్యక్తిగత అభిప్రాయం. చాలా మంది కుల గొడవలు పెట్టేవాళ్ళు మీరు గమనిస్తే తిరుమలలో కావలిస్తే మా వాళ్ళని అర్చకుని చేయండి అంటారు. ఏం తిరుమలలోనే ఎందుకు వీధి చివర ఉన్నటువంటి ఆలయంలో చేయరా? ఆలయం ఎక్కడైనా ఆలయమే. అంటే ఏమిటి, సంపద బాగా ఉన్నది కావాలన్న. అంటే తిరుమల ఆలయంలో కూడా ఏ వ్యవస్థ లేనప్పుడు అడవుల్లో వాళ్ళు పాపం ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారో కూడా తెలియదు. నానా కష్టాలు ఎదుర్కొని అడవుల్లో తిరుమలకు వెళ్ళి పూజ చేసినటువంటి కుటుంబాలు వాళ్ళని. ఏమీ లేనప్పుడు వాళ్ళు చేశారు కాబట్టి అన్నీ ఉన్నప్పుడు కూడా వాళ్ళనే ఉంచుకున్నారు. అందులో తప్పే ఉంది చెప్పండి? అంతే. వాళ్ళు అసలు ఏమీ లేనప్పుడు అంత కష్టపడి ప్రాణాలుండి సేవ చేసుకున్నారు. అన్నీ వచ్చేసరికి మార్చేస్తామంటే ఎలాగా? అయితే ఈ రోజున మీరు భాగ్యనగర్కి వచ్చారు, వేద పాఠశాల పెట్టారు. వేద పాఠశాల అద్భుతంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. కాకపోతే భాగ్యనగర్ వచ్చే పరిస్థితి ఎందుకు వచ్చింది స్వామి? నాకు తెలిసి మీరు మైసూరులో దత్తపీఠంలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ దత్తపీఠం నుంచి మిమ్మల్ని పంపించేశారు, ఇంకా చెప్పాలంటే గెంటేశారు. అంటే బయట మాటలైతే కనుక మెడబట్టుకుని బయటకు గెంటేశారనే వింటున్నా, నిజమేనా? చాలా మంది ఈ మాటలు నేను కూడా విన్నానండి. సరే, వాళ్ళు అసలు విషయం ఏమిటి అని తెలియక ఇష్టానుసారము వాళ్ళు మాట్లాడుకునేటటువంటి వాళ్ళు ఉంటారు. దత్తపీఠంది ముఖ్యంగా పరమ పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి పాలసీ ఉంటుందండి. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి వారు. ఒక చిన్న పని చేసే వాళ్ళను కూడా ఆయన ఎప్పుడూ వదిలిపెట్టారు. చిన్న పని, రోజు ఆశ్రమంలో చీపురుతో తుడుస్తూ ఉంటాడు. అతనికి ఏమి కష్టం వచ్చినా కూడా లేదా అతను తప్పు చేసినా కూడా నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి ఎప్పుడు అందులో ఆ మాట నేను వినలేదు. 16 ఏళ్ళు ఉన్నాను దత్తపీఠంలో. వారు ఎప్పుడూ ఎవరిని పంపడం అనేది ఉండదు. అంటే చిన్న పని చేసేవాడిని కూడా అంత సహృదయంతో చూస్తారు వారు. ఇంకా నా దగ్గరకు వచ్చేసరికి నాకు స్వామీజీకి ఉన్నటువంటి బాండింగ్ ఏంటి అనేది దత్త భక్తులందరికీ చాలా బాగా తెలుసు. అసలు
ఒక తాతగారు లాగా నాకు ఉంటారంటే ఈ మాట ఎందుకు అంటున్నానంటే నేను మా నాన్నగారి వైపు తాతగారిని కానీ మా అమ్మగారి వైపు తాతగారిని కానీ చూడలేదు. కానీ స్వామీజీని చూసినప్పుడు నాకు ఆ లోటు తీరింది అనేటటువంటి ఇది ఉండేది. నాకు వారిప్పుడు ఆప్యాయత 100% నాకు పంచారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు, బయట ఉండి మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఇంకేం పని బురద జల్లడానికి రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. వాస్తవం ఏమిటి అనేది నేను చెప్తాను, దానికి ఆధారాలు కూడా మీకు ఉంటాయి అన్నింటికీ కూడా. ఒక 4-5 మాసాలకు పూర్వం అండి, నేను ఇక్కడ చిన్నజీరు ఆశ్రమంలో పరమ పూజ్యులైనటువంటి చిన్నజీరు స్వామి వారిని నేను ఒక ఇంటర్వ్యూ చేశాను. ఎందుకు ఇంటర్వ్యూ చేశానంటే మనమంతా ఒకటే అనేటటువంటి ఐక్యతను చాటడం కోసమే చేశాను. ఆ ఇంటర్వ్యూలో వారు చాలా అద్భుతంగా మాట్లాడారు. శంకరాచార్యుల గురించి కానీ అన్ని ఏమీ అద్భుతంగా వచ్చింది. వారిని ఎందుకు ఇంటర్వ్యూ చేసేవని నన్ను అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సరే, అది పక్కన పెడితే నేనేమి పట్టించుకోలేదు. సంకల్పం మనది మంచిదైనప్పుడు ఎవరేమన్నా కూడా మనకు అనవసరం. తర్వాత రోజులు గడుస్తూ వచ్చాయి. వారు ఒక వ్యాఖ్య చేయడం మీకు తెలుసు, శంకర పీఠాల గురించి. అంటే శంకర పీఠాలు అనేది శంకరులే స్థాపించలేదు అని కోట్ల మంది విశ్వాసానికి సంబంధించిన అంశం కదా. సంప్రదాయాలకు అతీతంగా అందరినీ బాధ పెట్టిన వ్యాఖ్యలు అవి బాధ పెట్టినటువంటి వ్యాఖ్యలు అన్నమాట. అంటే మనం ఒక శంకర పీఠంలో ఉన్న పీఠాధిపతిని మనం ఎందుకు సంపూర్ణంగా మనం ఒక సాక్షాత్తు శంకరులు అంటాం? శంకరులు స్థాపించారు కాబట్టి ఆయన స్థాపించనే లేదు అని చెప్పడంలో అంతరార్థం ఏంటండి? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పటి కాలానికి నిజానికి అది అవసరం లేని వ్యాఖ్య కూడా. దానివల్ల ఏమైనా సాధించారా? ధర్మానికి ఏదైనా ప్రయోజనం జరుగుతుంది అంటే ఓకే, ఏం లేదు. పైగా ఈ విధంగా అనవసరమైనటువంటి విద్వేషాలే పెరుగుతాయి. నేను ఇంటర్వ్యూ చేశాను, నా ఇంటర్వ్యూలో అద్భుతంగా మాట్లాడారు. మళ్ళీ అదే స్వామి వారు ఈ అంశం ఇలా మాట్లాడినప్పుడు ఖండించవలసిన కనీస ధర్మం నా మీద ఉంటుంది. నువ్వు మళ్ళీ తగుదరమ్మా అని వెళ్ళి నువ్వు ఇంటర్వ్యూ చేసావు కదయ్యా, ఇప్పుడు ఎలా మాట్లాడారు ఏమంటావు అన్న వాళ్ళు బోల్డ్ మంది ప్రశ్న వస్తుంది ఖచ్చితంగా. కావున దాని మీద నా అభిప్రాయం ఏమిటి అని చెప్పవలసిన అవసరం నా యొక్క ధర్మం. నేను స్పష్టంగా నేను చెప్పాను. 30 నిమిషాల వీడియోలో నేను మాట్లాడాను. బాగా ఎక్కువ మంది చూశారు. ఎక్కడా కూడా నేను చిన్నజీరు స్వామి వారిని ఏకవచనంతో సంబోధించలేదు. ఏకవచనంతో సంబోధించారని చెప్పేసి వీళ్ళంతా కూడా ప్రచారం చేశారు. ఇప్పటికి పబ్లిక్ లోనే ఉంది వీడియో, అది చూడండి, మీరు చూసి. అంటే వాళ్ళు అన్నది ఏంటంటే ఆ టైంలో మీరు నువ్వు కూడా బౌద్ధంలోకి వెళ్ళిపోయేవాడు అన్నారు అన్నట్లుగా ప్రచారం చేశారు. నువ్వు అనే మాట లేదు, మీరు అనే మాట నాకు కావస్తే చూడండి. ఓకే, అంత అజ్ఞానంతో మాట్లాడే అవకాశం ఉండదండి. వేదం చదువుకున్న వాళ్ళు ఖచ్చితంగా కంట్రోల్డ్ గా మాట్లాడతారు. ఇప్పటికీ కూడా ఆ వీడియో మన హిందూ ధర్మక్షేత్రం ఛానల్లో అందుబాటులో ఉంది, చూడండి. ఎక్కడైనా ఏకవచనంతో మాట్లాడేనా అని కామెంట్ చేయండి తర్వాత. ఓకే, అది అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేను సగౌరవంగానే ఖండిస్తూ వచ్చాను. అంటే సిద్ధాంతం గట్టిగా చెప్పాలి, వ్యక్తుల్ని గౌరవించాలి. ఇది నా యొక్క పాలసీ ఎప్పుడు కూడా. ఈ విధంగానే నేను చెప్పాను. నిజానికి చెప్పాలి అంటే కనుక అందులోని ఆక్షేపించడానికి ఏం లేదు. అంశం మీద ఖండించారు స్వామివారిని. మనం కాషాయ దండ మాత్రేణ పూజ్యో న సంశయ మనం గౌరవిస్తూనే వచ్చాం, ఏం అనుమానం. అది కొంతమందికి నచ్చలేదు. ఆ వీడియో నేను దత్తపీఠంలో ఉండగానే చేశాను. అయితే అందులో అనండి చిట్ట చివరిలో అనండి వీళ్ళు అంటే కొంతమంది వక్రీకరణలో ఎలా చేస్తారో చూడండి. అహోబిల రామానుజ జీయర్ స్వామి వారే ఆ మాట అన్నారట. నా వీడియోలో చివరిలో నేనేమన్నానంటే శ్రీకృష్ణుడి రాయబారమే విఫలమైంది, ఈ విధంగా వీళ్ళిద్దరిని కలపాలి అని చేసినటువంటిది. నా ప్రయత్నం విఫలం అవడంలో తప్పే ఉంది. నేను నిమిత్త మాత్రుండి. ఆయన అంతటి మహాత్ముడే ఆ అంశంలో కొంచెం ఇబ్బంది అయినప్పుడు ఒక సామాన్యుడైనటువంటి నేను చేసిన ప్రయత్నం విఫలం అవడంలో తప్పే ఉందని నేను అన్నా. అందులో స్పష్టంగా పదాలు ఉంటాయి మీకు, సామాన్యుడినైనా అని చెప్పి. అంటే కృష్ణుడితో నేనేం పోల్చుకోలేదు, అసలు పోల్చుకునే అవకాశం లేదు. సాధారణంగా మనకు చరిత్రలో అతిపెద్ద రాయబారాలు అని అంటే మీరు చూసినట్టు ఆంజనేయ స్వామిది, కృష్ణుడిది, ఇవన్నీ పెద్దవి భారతదేశ చరిత్రలో. కాబట్టి నేను ఆ మాట వాడాను. ఆ మాట కూడా కాదు తీసుకుంది వాళ్ళు. అంటే ఏమిటి, మేమంతా కౌరవులమా? ఆ పదం మీరు వాడారా? అసలు వాడలేదు. నేను జస్ట్ రాయభారము వైఫల్యము ఇంతే అన్నది. నేను ఇంతవరకు అన్నది అంతే. దానికి ఇంకా వాళ్ళు అసలు అర్థాలు ఇంకా వాళ్ళు అల్లుకున్న వాడికి అల్లుకున్నంత వాళ్ళు అల్లేసుకుని అంటే ఏమిటి, మేమంతా కూడా కౌరవులమా,
మా స్వామివారు దుర్యోధనుడు ఇవన్నీ మేము అనలేదు. ఓకే. మేము అనని మాటలు అన్నదాన్ని యథాతథంగా, నా మనస్సులో కూడా ఆ భావన లేదు. ఆ భావన ఉంటే కదా, అదే స్వామి. నా మనస్సులో కూడా ఆ భావన నేను ఆ మాటలు చెప్పినప్పుడు లేదండి. ఇది నేను సత్యంగా చెబుతూ ఉన్నటువంటి మాట. నేను అబద్ధం ఆడాల్సిన అవసరం నాకు లేదు. నేను కావలిస్తే నేను చెప్పింది చెప్పాను అని చెప్పగలను, సమర్థించుకోగలను. కాకపోతే ఇట్లాంటి వివాదాలు వచ్చినప్పుడు స్వామి మధ్యలో సగటు హిందువులుగా ఉండే నాబోటి వాళ్ళు, కరుణాకర్ లాంటి వాళ్ళు, లేకపోతే శివప్రసాద్ లాంటి వాళ్ళు మేము నలిగిపోతున్నాం. ఎందుకంటే చాలా మాకు అన్ని సంప్రదాయాల పట్ల, అందరు ఎత్తుల పట్ల గౌరవం ఉంటుంది. కానీ ఒకళ్ళు తప్పు చేశారు అంటే నిజంగా తప్పే. కానీ తప్పు అని చెప్తే మీరు ఈ సంప్రదాయానికే వ్యతిరేకం అంటున్నారు, ఆ సందర్భానికి వ్యతిరేకం అనుకోవట్లేదు. బాగా చెప్పారు. అంతే. అలాగే తయారయ్యి అనేక విద్వేషాలన్నీ పెరిగి నాతో ఆ వీడియో తీయించడానికి చాలా కష్టపడ్డారు వాళ్ళు. ఓకే. నేను దత్తపీఠంలో ఉండగా రకరకాల వ్యక్తులతో మాట్లాడిస్తూ ఆ వీడియో తీసేయాలి అని ఒత్తిడి చేస్తే నేను తీయను అని స్పష్టంగా చెప్పాను. నా మీద ఎన్ని కౌంటర్ వీడియోలు చేసినా, ఎంత తిట్టినా నేను ఆ వీడియో తీయాలనుకోలేదు. అసలు తీసే ఉద్దేశం నాకు లేదు. ఏమంటే దేనికి అది? మీరు చేసిన వ్యాఖ్యల పట్ల మీకున్న విశ్వాసమా, లేకపోతే ఏదన్నా ఈగో ప్రాబ్లమా? నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఎక్కడుంది? ఓకే. నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఇది అని చూపించండి మీరు. ఇది తప్పు అంటే నేను తీసేస్తా. ఓకే. ఒకవేళ తప్పు అయినా కూడా అది మీరు ఖండించవచ్చు కదా. ఖండించవచ్చు. మీ ఛానల్స్ ఉన్నాయి, మీ వ్యక్తులు మీకున్నారు, మీరు ఖండించడానికి ఏమైంది? ఓకే. నాతో వీడియో తీయించాలని ఎందుకు పంతం పట్టారు? సరే, పంతం పట్టారు. ఆ తర్వాత నేను ఇంకొక చిన్న షార్ట్ వీడియో చేశాను ఒకటి. నా వీడియో బాగా 1,500,000 మంది ఎంతమందో చూశారు. అనేక ఛానళ్లలో మళ్ళీ ఇది రీఅప్లోడ్ చేసుకున్నారు. సరే, పర్మిషన్ ఇచ్చాను. ఆ తర్వాత ఇంత వివాదం జరుగుతున్నా కూడా చిన్నజీయర స్వామి వారు ఈ వివాదానికి స్వస్తి పలకాలి అని ఎందుకు అనుకోవటం లేదు? అంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంది, చెడుపు పెట్టిన వాడే తీయాలి అని. కావున ఈ వివాదం ఆయన వ్యాఖ్యల నుండే మొదలైంది కదా. ఆయనే దానికి ఒక స్వస్తి శుభం కార్డు వేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేను ఇంకొక షార్ట్ అది గౌరవపూర్వకంగా చేశాను. ఈయన తగ్గటం లేదు, ఈయన ఏం చేసినా ఈయన తగ్గటం లేదు. కావున ఇంక ఈయన మనం ఏం చేయలేం, బెదిరించలేం, భయపెట్టలేం. ఈయన దత్తపీఠంలో ఉన్నాడు కాబట్టి 84 ఏళ్ల వయస్సులోనూ కూడా పరమయోగిలాగా జీవిస్తారు వారు. రోజు స్విమ్మింగ్ చేయనదే వారి యొక్క దినచర్య అనేది మొదలవదు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు. అలాంటి మహనీయులు, వారిని ఇందులోకి లాగేద్దాం, వారిని దారుణంగా ఇందులోకి లాగేస్తే కనుక, దుర్మార్గంగా ఇందులోకి లాగేస్తే కనుక ఈయన తగ్గుతాడు ఆటోమేటిక్గా అని వాళ్ళు భావించుకున్నారు. భావించుకుని మీ అందరికీ తెలుసు అతి దారుణంగా ఒకరోజు రాత్రి ఒక వీడియో చేయించారు. నేను కరుణాకర్ గారు మీతో అది మీరు మాట్లాడే మనమంతా కూడా ఆ వీడియో తీయించడానికి ఎంతో కష్టపడ్డాం. ఆ వీడియోలో ఆవిడేమన్నారు అని అంటే, సంతోష్ కుమార్ ఘనపాఠి గారి వల్ల, ఇంకొక ఆయన దువ్వాడ ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉంది, వీళ్ళిద్దరి వెనుక ఉండి నడిపిస్తున్నది గణపతి సచ్చిదానంద స్వామీజీ అనే మాట ఆవిడ అంటూ, పీఠానికే వచ్చి విషం తాగుతానని, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పీఠం పేరు చెబుతానని, ఇదంతా కూడా దుర్మార్గం అండి. ఇంత నీచానికి ఏ సాంప్రదాయం వాళ్ళు కూడా దిగజారరు, దృష్టిలో పెట్టుకోండి. ఇదంతా కూడా దిగజారుడుతనం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు చేశారు, అంతా చేశారు. చేసినప్పుడు ఆ వీడియో చూడగానే నాకు కొంచెం గుండెలు ఎదిరే. అంటే ఇంత దారుణంగా స్వామీజీని లాగారు. అవే వ్యాఖ్యలు నన్ను ఉద్దేశించి చేస్తే నేను చూసుకునేవాడిని. అప్పుడు అసలు నేనేమిటో చూపించేవాడు. కానీ స్వామీజీ పేరు మీద ఆయనని అందులోకి లాగారు. అది సహజంగా పీఠంలో కొంచెం అలజడి అనేది వస్తుంది కదా. పైగా ఈవిడ మహిళ, ఈ మహిళా కార్డును వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఇదంతా కూడా జరిగింది. జరిగిన తర్వాత ఉన్న పళంగా మేము చేయవలసింది ఏమిటి, ఆవిడ చేసినటువంటిది పూర్తిగా కూడా తప్పుడు ఆరోపణ 100కు 100% అయినప్పటికీ కూడా ఆ వీడియో పబ్లిక్లోకి వెళ్ళడం మంచిది కాదు కదా. అవును. ఏమంటే నాకు కూడా నన్ను ఫాలో అయ్యేవాళ్ళు ఆశ్చర్యంగా ఒకళ్ళు మెసేజ్ చేశారు, ఆవిడ ఎవరో నాకు గుర్తు లేదు, మీరు చాలా మంచివారు అనుకున్నామండి, మీరు ఇలా చేస్తారనుకోలేదు అని. అంటే ఎంతో కొంత ప్రభావం అనేది ఉంటుంది కదా, అవి నిజమేనేమో అని చెప్పేసి. ఇది సహజంగా పెద్ద పెద్ద వ్యవస్థలో వాళ్ళు కాస్త ఆలోచిస్తారు. ఆలోచించి నువ్వేం చేస్తావో తెలియదు, ఈ వీడియో తీయించు అని నాతో అన్నారు మా యొక్క బాలస్వామి వారు.
ఆయన తప్పకుండా ఆయన కూడా మహాత్ములు మహానుభావులు దత్తపీఠంలో ఉన్నటువంటి బాలస్వామి వారు, అది మీకు తెలుసు. కాకపోతే వ్యవస్థగా వాళ్ళు చేయవలసినవి వాళ్ళు చేశారు. ఆ వీడియో తీయించడానికి మనం ఎంతో కష్టపడ్డాం, అది మీకు తెలుసు. మీరు కరుణాకర్ గారు చాలా మాటలు పడుతూ పాపం చాలా కష్టపడ్డారు. ఆ వీడియో తీయించడం మీ వల్ల కూడా కాలేదు. చివరికి ఏమైంది అని అంటే కనుక అహోబిల రామానుజీయర్ గారితో మాట్లాడాల్సి వచ్చింది. మీరు మాట్లాడారు? నేను మాట్లాడాను, మా బాలస్వామి వారు కూడా మాట్లాడారు. మాట్లాడినప్పుడు ఆయన ఫోన్లో చేసినటువంటి ప్రతిపాదన ఏమిటంటే, బేరం ఏమిటంటే, మీ సంతోష్ కుమార్ ఘనపాఠి ఆయన పెట్టినటువంటి వీడియోలన్నీ తీసేసి క్షమాపణ చెబితే ఏమంటే మా మనోభావాలు దెబ్బతున్నాయిగా, మేము కౌరవులమి, ఈ మాటలు మేము అనలేదంటే ఒప్పుకోరు ఆయన. మేము నువ్వు ఏమన్నా సరే మేము బాధపడ్డాం కాబట్టి క్షమాపణ చెప్పాల్సిందే. కావున ఆ వీడియోలన్నీ తీసి క్షమాపణ చెబితే మా అమ్మాయి ఈ వీడియో తీస్తుంది అని అన్నారు ఆయన. నేను ఆవిడతో మాట్లాడలేదు. ఈ వీడియో తీయించడానికి నేను మాట్లాడింది ఎవరితో? నేనైనా మా యొక్క బాలస్వామి వారైనా అహోబిల రామానుజీయర్ స్వామి వారితో మాట్లాడాను. వెంటనే ఆయన చెప్పినటువంటివన్నీ నేను చేశాను. ఎందుకు చేశాను? ఈవిడ చేసినటువంటి దారుణ దుర్మార్గమైనటువంటి వీడియో తీయించడానికి నేను అన్ని అబద్ధపు ఆరోపణలు నా మీద చేయనివ్వండి, నాకేం పర్వాలేదు, ఎదుర్కొంటాను నేను. కానీ పీఠము స్వామీజీ అనేసరికి లక్షలాది మంది భక్తులు కూడా బాధపడతారు, కంగారు పడతారు. 84 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అక్కర్లేని వివాదాలు ఎందుకు అనేటటువంటి అభిప్రాయం అందరికీ ఉంటుంది. ఊరికే వయసు ఎందుకు చెప్తున్నారంటే ఆ వయసులో కూడా వారు ఎంత స్ట్రాంగ్గా ఉంటారో చూశారు మీరని, అంతకు మించి ఇంకేం లేదు. అందుకని స్వామీజీని పీఠాన్ని ఏమాత్రము ఇబ్బంది పెట్టకూడదు. నా వల్ల సరే, కారణం ఏదైనా ఎవరు చేసినా కూడా నేను పెట్టిన వీడియోకి అనుగుణంగా జరిగినటువంటి అంశాలు కదా ఇవి. అందువల్ల ముందు ఉన్న పళంగా నేను ఉన్నటువంటి పీఠానికి స్వామీజీకి కీడు కలగకూడదు ఏ రకంగాను. కాబట్టి ఆవిడ చేసినటువంటి దుర్మార్గపు వీడియో నేను తీయించాలి కాబట్టి తప్పకుండా నేను దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఏముంది, వీడియోలు తీయడం ఏమిటి, క్షమాపణ ఏమిటి, అన్నీ చేస్తాను అని చెప్పేసి టకటక అన్ని వీడియోలు తీసి నేను క్షమాపణ అని చెప్పేశాను. ఆ తర్వాత నేను ఇవన్నీ చేసినటువంటి ఒక అరగంటకి ఆవిడతో మళ్ళీ మాట్లాడి అహోబిల రామానుజీయర్ స్వామి వారు ఆ వీడియో తీయించారు. అంటే ఈ యొక్క అంశంలో మీ ఇద్దరు ఆవిడతో మాట్లాడారు, కానీ నేను మాట్లాడలేదు. నేను మాట్లాడింది ఈయనతో. ఈయన చెబితే ఆవిడ తీశారు, ఈయన బేరవాడితేనే ఇది జరిగింది అని అంటే ఆ వీడియో పెట్టించింది ఎవరు? సహజంగా స్వామివారి మీదకి వెళ్తుంది, ఆలోచించాల్సి వస్తుంది. కానీ నేను ఆ మాట అన్నాను. కానీ వాళ్ళు అన్నారు నాతో అన్నీ కూడా ఆయనే చేయిస్తూ ఉన్నారు, మైసూరు స్వామి వారి, ఆయనకి ఎందుకండి? ఆ 2-3 మాసాలు అసలు కనీసం చిన్నజీయర్ స్వామి వారి వ్యాఖ్యలు చేసిన విషయం కూడా స్వామీజీకి తెలియదు, పెద్ద ఆయనకి. ఆయన సంపూర్ణంగా ఒక వేణు సాధనలో ఉండిపోయారు, తెలుసు నాకు. అసలు వేణు వాయిస్తూనే ఉన్నారు. అసలు లౌకిక విషయాలు ఏవి ఆయన పట్టించుకునేవారు కాదు. కాబట్టి అసలు ఆయనకి తెలియదు విషయం. ఇవన్నీ కూడా జరిగాయి. నేను క్షమాపణ చెప్పడం అయింది, ఆవిడ వీడియో తీయడం అయింది, ఇదంతా కూడా జరిగిపోయిందండి. జరిగిపోయిన తర్వాత నాతో ఏదో బలవంతంగా వీడియో తీయించారనో, నా ఈగో హర్ట్ అయిందనో నేనేం భావించలే. కాకపోతే నన్ను ఏమీ చేయలేక పీఠాన్ని, పరమ పూజ్య స్వామీజీని దుర్మార్గంగా లాగుతున్నారు కదా, ఈ పరిస్థితి కరెక్ట్ కాదు. నా వల్ల పీఠమైనా స్వామీజీ అయినా కూడా బాధపడడం అనేది నాకు ఇష్టం లేదు. నేను మాట్లాడిన తప్పు కాదు, ఇప్పటికీ నేను అదే మాట చెప్తున్నా. అందుకే మళ్ళీ పబ్లిక్ చేశాను. నేను ఎందుకు పబ్లిక్ చేశాను మళ్ళీ? నేను ఆ మాట కూడా మీరు అడగచ్చు. అప్పుడు తీసేసిన వాడిని మళ్ళీ ఎందుకు పబ్లిక్ చేశానంటే, అబద్ధపు ఆరోపణ చేసినటువంటి మీ మనిషితో కూడా మీరు గణపతి సచ్చిదానంద స్వామీజీకి క్షమాపణ చెప్పించాలి కదా, అది మీరు చెప్పించలేదు. ఆ ఒక్క వీడియో తీయించారు. అంతకుముందు నా మీద చేసినటువంటి వీడియోలు కూడా తీయించలేదు. నాకు క్షమాపణ అక్కర్లేదు. స్వామీజీకి నేను అబద్ధపు ఆరోపణలు చేశాను, దయచేసి క్షమించండి అని చెప్పేసి అనిపించాలి కదా, అనిపించలేదు. ఇదేమీ చేయనప్పుడు ఎందుకు మేము ఈ పని చేయాలి అని చెప్పేసి ఒక 4-5 రోజులు ఆలోచించిన తరువాత నేను ఇంక పీఠం నుండి నిష్క్రమించాలి అని నేను నిర్ణయించుకున్న తరువాత మళ్ళీ నేను పబ్లిక్లో పెట్టడం జరిగిందండి. ఓకే. నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానంటే ఇందుకే. అంటే నన్ను ఏమీ చేయలేని వాళ్ళు పీఠాన్ని, స్వామీజీని లాగి ఈ విధంగా ఇబ్బంది పడతారు, ఇది సరి అయినది కాదు. కావున నేను స్వతంత్రంగా ఉండాలి, స్వతంత్రంగా మాట్లాడాలి. నేను దేనికి భయపడేవాడిని కాదు, దేనికి భయపడని వాడినిగానే ఉండాలి అని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. అంటే ఇదంతా కూడా ఎలా జరిగింది అని అంటే,
ఒక ఇంట్లో ఒకడిని ఎదుర్కోలేక వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తాతగారినో వాళ్ళ నానమ్మనో వాళ్ళ అమ్మనో వాళ్ళ ఆవిడనో పిల్లనో వాళ్ళని కిడ్నాప్ చేసి బ్లాక్మెయిల్ చేస్తారు చూసారా, ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఆ మోడల్లో జరిగిందండి. ఇది చాలా దారుణం అసలు. ఓకే. అందువల్ల నేను స్వతంత్రంగా ఉండి మాట్లాడితే ఏం చేస్తారు మీరు? స్వీయ నిర్ణయం తప్ప ఎవరు మెడబట్టి గంటేసి నా స్వీయ నిర్ణయం. పైగా పాపం నేను ఈ యొక్క నిర్ణయాన్ని చెప్పినప్పుడు ఉభయస్వాములు చాలా బాధపడ్డారు. ఈ నిర్ణయం ఎందుకు అని చెప్పేసి పెద్ద ఆయన అన్నారు, చిన్న ఆయన అయితే అసలు చెప్పక్కర్లేదు. ఇంకా మీ ఇద్దరం బాగా నాతో వారితో నాకు ఉన్నటువంటి బంధం అలాంటిది. అలా కాదు నాన్న, పునరాలోచించు అని అన్నారు. లేదు, నా వల్ల పీఠం కానీ మీరెవరూ కానీ ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం. నేనేం మాట్లాడినా స్వతంత్రంగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా కొన్ని ఇబ్బందులు అనేవి భవిష్యత్తులో రాకుండా ఈ నిర్ణయం తప్ప ఇంకేం కాదు అని స్పష్టంగా చెప్పి ఒప్పుకోలేదు. ఇద్దరు స్వాములు ఒప్పుకోలేదు. ఈ చర్చలు దాదాపుగా వారం రోజుల పాటు జరుగుతూ వచ్చాయి. చిట్ట చివరికి చంద్రగ్రహణం అయిన తరువాత నేను వెళతాను అని పట్టడంతో అంగీకరించారు. అంగీకరించిన తర్వాత అంగీకరించి కూడా సరే అయితే రేపు బయలుదేరిపోని కాకుండా చక్కటి సభ ఏర్పాటు చేశారు. అదే ఇప్పుడు చెప్పబోతున్నా. అప్పుడు పెద్ద స్వామి వారు ఊళ్ళో లేరు. పెద్ద స్వామి వారు ఎక్కడికో వెళ్ళారు. బాలస్వామి వారు ఉన్నారు. బాలస్వామి వారు ఏమన్నారంటే, ఇంత మంచి పండితుడు 16 ఏళ్ళు పీఠంలో సేవ చేసిన వాడిని మనం ఉత్తినే పంపించకూడదు, ఒక సభ మనం చేసి సగౌరవంగా మనం సాగనంపాలి అని ఒక సభ ఏర్పాటు చేశారు. సాయంత్రం ఆశ్రమవాసులందరూ రావాలి అని ఖచ్చితంగా అందులో చెప్పారు. అందులో చెప్పినప్పుడు ఆశ్రమవాసులు అందరూ వచ్చారు. మన దత్తపీఠ బాలస్వామి వారు, అంటే నేను పనిచేసేటటువంటి వేద పాఠశాల సంపూర్ణంగా ఆయన బాధ్యతలో ఉంటుంది. అందుకని ఈ సభ చేయవలసిన బాధ్యత ఆయనది కాబట్టి ఆయన చేశారు. ఒక సభ ఏర్పాటు చేసి నన్ను పక్కనే ఆయనతో పాటు సమానంగా ఒక కుర్చీలో కూర్చోపెట్టుకుని ఈయన ఇంతకాలమో సేవ చేశారు అని చెప్పి మాట్లాడుతూ వారు ఒక మాట అన్నారన్నమాట అండి. ఇది కొన్ని కారణాల వల్ల ఇది పబ్లిక్గా చేయలేదు, కానీ ఆ సభలో ఆ మాట అన్నారా లేదా అని, ఏం మాట్లాడారు అని మీరు ఆశ్రమవాసులు ఎవరిని అడిగినా కూడా మీకు చెప్పేస్తారు. అందులో వారు అన్నది ఏమిటంటే, ఇంకొక 40-50 ఏళ్ల తర్వాత చేయవలసినటువంటి ఒక వీడ్కోలు సభ ఇప్పుడు చేస్తున్నాను, ఇది నాకు ఇష్టం లేదు అని ఆయన అన్నారు. సభకు వస్తూ కూడా ఆయన నాతో ఏమన్నారంటే, నాన్న ఇది నాకు ఇష్టం లేదు, నువ్వు బలంగా కోరుకున్నావు కాబట్టి నేను చేస్తున్నాను అన్నారు ఆయన. ఈ విధంగా 1 గంటన్నర 2 గంటల పాటు సభ జరిగింది. సభ అంతా కూడా అయింది. నాకు సన్మానం చేస్తున్నప్పుడు అక్కడ కొట్టినటువంటి చప్పట్లను ఉద్దేశించి కూడా ఆయన, నీ యొక్క విశిష్టత ఏంటి అనేది ఈ చప్పట్లే తెలియజేస్తూ ఉన్నాయి అని అన్నారు. ఈ విధంగా ఎంతో సగౌరవంగా పంపించారు. తర్వాత కూడా కొంత బాధపడినట్లుగా నాకు తెలిసింది. ఈ విధంగా బాలస్వామి వారు, తర్వాత పెద్ద స్వామి వారు వచ్చిన తర్వాత వారికి చెప్పడం జరిగింది. వారిది ఇప్పటికీ కూడా లైవ్లో ఉంటుంది. పెద్ద స్వామి వారు నాకు చేసినటువంటి సన్మానంది ಲೈವ್లో ఉంటుంది. ಅವ್ರ ಕಾರ್ಯ ವ್ಯಾಪ್ತಿಯನ್ನು ಮತ್ತಷ್ಟು ವಿಸ್ತರಿಸ್ಕೊಳ್ಳೋಕ್ಕೆ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಸ್ವಾಮೀಜಿಯವ್ರ ಅನುಗ್ರಹ ಪಡೆದು ಸಂತೋಷದಿಂದ ಅಪ್ಪಾಜಿಯವರು ಒಪ್ಪಿ ಹೋಗಿ ಇನ್ನೂ ಹೆಚ್ಚಾಗಿ ಹಿಂದೂ ಧರ್ಮಕ್ಕಾಗಿ ಹೋರಾಡು ಅಂತ ಆದೇಶ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಆ ಆದೇಶವನ್ನು ಅವರು ಚಾಚು ತಪ್ಪದೆ ಪಾಲಿಸಬೇಕು ಅಂತ ನಾನು ಪೂಜ್ಯರಲ್ಲಿ ಬೇಡ್ಕೋತೀನಿ. ಪೂಜ್ಯ ಶ್ರೀ ಸ್ವಾಮೀಜಿ is now blessing Vidwan Veda Brahma Shri Santosh Kumar Ghanapati, who served in the Ashrama Veda Pathashala for several years as Rigveda teacher and produced excellent Rigveda students in Ashrama Veda Pathashala. వారు ఏం మాట్లాడలేకపోయారు. అసలు మాట్లాడడానికి వారికి ఇష్టం లేదు. జనరల్గా వారికి మీ గురించి మాట్లాడాలంటే లేని ఉత్సాహం వస్తుంది. ఎందుకంటే నేను పక్క నుండి చూసాం కదా, మిమ్మల్ని ఆయన గణపతి గారు సంతోష్ గారు అని కూడా కాదు, ఏకంగా భాగవతారని పిలుస్తారు అని చెప్పేసి అంటారు. వారు చాలా ఆప్యాయత. అవును, వారి సొంత మనమడు కంటే కూడా వారు నాకు ఎక్కువగా చూశారు, అందులో సందేహం ఏం లేదు. అంటే వారి మనమడు అని అంటే అన్నగారి మనవడు మాట్లాడండి. కాబట్టి మాకు ఇద్దరు స్వామీజీలతోనూ నాకు ఉన్నటువంటి బాండింగ్ అలాంటిది. పెద్ద స్వామి వారు చేసినటువంటి సభలో కూడా ఆయన కనీసం నవ్వుతూ ఫోటో కూడా ఫోజ్ ఇవ్వలేదు పాపం. అంటే ఇష్టం లేదు ఆయనకి. కాకపోతే నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదని తప్ప నాకు ఇంకేముంది చెప్పండి.
ఓకే. అని చెప్పేసి రావడం జరిగింది. ఈ నిర్ణయం నా అంతటా నేను తీసుకున్నటువంటిది. ఉభయ స్వామీజీలను అడిగినా కూడా వారు ఇదే మాట చెప్తారు, ఇంతకు మించి చెప్పడానికి ఏమీ ఉండదు. బాలస్వామి అన్నారు కూడా, మా అమ్మగారు బాలస్వామి దగ్గరికి వెళ్ళి పీఠమే మా వాడిని పంపించేసింది అంటారండి అని అన్నారు. అప్పుడు బాలస్వామి వారు ఏమన్నారంటే, ఎవరంటే వాళ్ళని కాలర్ పట్టుకుని నా దగ్గరికి తీసుకురామ్మా నువ్వు, నేను చెప్తాను అని అన్నారు. ఇది మొత్తం ఎంటైర్ చాప్టర్ జరిగినటువంటిది. నేను వచ్చే ముందు ఆశ్రమవాసుల్లో అతి ముఖ్యులు వీళ్ళంతా కూడా వచ్చి ఈ నిర్ణయం మాకు నచ్చలేదండి అని చెప్పడం, ఇదంతా కూడా ఒక ఎమోషనల్ అప్పుడు మీరు వచ్చారు, అడిగారు, మీరు కూడా వద్దని చెప్పారు. మీరు నాతో, మీ ఇద్దరు వచ్చి నాతో వద్దని చెప్పారు. కానీ నేను బలంగా ఎందుకే నిర్ణయం తీసుకున్నాను అంటే, ఇందుకే నా వల్ల స్వామీజీలు పీఠము ఇబ్బందులకు భవిష్యత్తులో కూడా గురి కాకూడదు, అంతే తప్ప ఇంకేం లేదు. ఇప్పటికీ కూడా వారిద్దరితోనూ కూడా నేను ఎప్పుడంటే అప్పుడు మాట్లాడగలిగేటటువంటి శక్తిని కలిగి ఉన్నాను. ఆ యొక్క వాత్సల్యము అవకాశం ఇచ్చారు వాళ్ళు. పీఠం నుంచి బయటకు వచ్చాక అప్పాజీ వారిని కానీ బాలస్వామి వారిని కానీ ఎప్పుడైనా కలిశానండి. అది ఇంకొక ఎమోషనల్ మూమెంట్ అని చెప్పాలి. దుండుగల ఆశ్రమానికి వచ్చారు. మేము ఉండే చోటు నుంచి 15 నిమిషాల దగ్గర. నేను అక్కడికి వెళ్ళాను. వెళితే పెద్ద స్వామి వారు చాలా కాలం తర్వాత వచ్చినటువంటి ఒక మనుమడితో ఎలా మాట్లాడతారో అలా మాట్లాడారు. వచ్చావా, దా వచ్చి కూర్చో అని చెప్పేసి హోమం దగ్గర ఉన్నారు వారు. ఆ మంత్రం చెప్పు, ఈ మంత్రం చెప్పు అని చెప్పించుకుని ఎంతో సంతోషంగా ఒక పావుగంట గడపడం, మాట్లాడుకుని రావడం, అదంతా కూడా జరిగింది. తాజాగా కూడా మీకు ఆన్ రికార్డు దత్తపీఠానికి సంబంధించినటువంటి 60 సంవత్సరాల వార్షికోత్సవం చేశారు. చేసినప్పుడు మన పెద్ద స్వామి వారే ఒక కన్నడ భాషలో స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో వారు చాలా అంశాలు చెబుతూ నన్ను ఎవరూ కూడా దుఃఖపెట్టే పనులు చేయకండి అని ఆ రోజు ఉపన్యాసం సారాంశం అండి. మీరు మొత్తం అంతా కూడా వినండి. మీకు ముఖ్యమైనటువంటిది కన్నడ భాషలో ఉన్న ఉపన్యాసము తెలుగు సబ్ టైటిల్స్తో ಇಸ್ತಾನೆ నేను మీకు. ಯಾರು ಮುಂದೆ ಯಾರನ್ನು ಹೊಡೆದ್ರು ಕೂಡ ಇನ್ನೊಬ್ಬರಿಗೆ ಹೊಟ್ಟಕ್ಕಿಚ್ಚಾಗತ್ತೆ. ಅದನ್ನ ಬರಬಾರ್ದು. ನಾವು ಅವರಂತೆ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನೋದು ಯೋಚನೆ ಬರ್ಬೇಕು ನಮಗೆ. ಅದಕ್ಕೆ ಈಗ ನಾ ಎಲ್ರ ಮುಂದೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ, ಬರೀ ಸೀಕ್ರೆಟ್ ಆಗಿ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಎಲ್ರಿಗೂ. ವ್ಯಾಪತ್ರ ಯಾತಕ್ಕೇನು ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ಭಾಗವತರು ಅನ್ನೋದಕ್ಕೆ ಏನೇನೋ ಮಾಡಾಕ್ಬಿಟ್ರು ಅವನ್ನ. ಪಾಪ ಮೊಟ್ಟೆ ಹೋದ, ಮೊಟ್ಟೆ ಮೋರಿ ಕಟ್ಕೊಂಡು ಮರ್ಯಾದಸ್ಥ ಅದ್ರಿಂದ ಹೋದ. ಮರ್ಯಾದೆ ಇಲ್ದವ್ರು ಇದ್ದಾರೆ ಅಷ್ಟೇ. ಮರ್ಯಾದೆ ಇಲ್ದವರು ಏಡಿಗಳು ಅಂತವ್ರು ಇದ್ದಾರೆ. ಊಟ ಇಲ್ವಲ್ಲ ಹೋದ್ರೆ ಅದು ಅವನು ಹುಟ್ಟಿಸ್ಕೋಬಲ್ಲ ಹೋದ. ಇಂಥವರೆಲ್ಲ ಒಬ್ಬನಿಗೆ ಏನಾದ್ರು ಹೆಸರಿಟ್ರೆ, ಈಗ ನನಗೆ ಕೆಲವು ಸರ್ತಿ ನಂಗೆ ಹೆಸರು ಬರಲ್ಲ, ದೀಕ್ಷಿತ್ ಅಂತೇನೆ ಆಗ್ಬೋದು, ಅವನ್ ದೀಕ್ಷಿತ ಅಂದ್ಬಿಡು. ನಿನಗೆ ಆ ಯೋಗ್ಯತೆ ನೀನು ತಂದ್ಕೊಂಡಿಲ್ವ, ನಾ ಏನ್ ಮಾಡ್ಲಿ ಅಲ್ವಾ? ಆತರ ಹೊಟ್ಟೆ ಕಿತ್ತು ಪಡೋರು ಇದ್ದಾರೆ ಸುಮಾರು ಜನ. ತುಂಬಾ ಕಷ್ಟ ಅದು ಪಡಬೇಡಿ. ನಿಮ್ಮ ಮನೆತನವೇ ನಾಶ ಆಗ್ಬಿಡುತ್ತೆ. ಇನ್ನೂ ಮಾಡ್ಲಿ ಸ್ವಾಮೀಜಿ, ಇನ್ನೂ ಮಾಡ್ಲಿ, ಬಡವರಿಗೆ ಮಾಡ್ಲಿ, ಸಹಾಯ ಮಾಡ್ಬೇಕು ಚೆನ್ನಾಗಿ. ఆ రోజు వారి ఉపన్యాస సారాంశం ఏమిటంటే, 60 ఏళ్ల చరిత్ర ఇది దత్తపీఠం అనేటటువంటిది. ఇప్పుడు నేను చాలా పెద్దవాడిని అయ్యాను. ఇప్పుడు నన్ను దుఃఖపెట్టే పనులు ఎవరూ చేయకండి అని చెబుతూ, ఆశ్రమంలో ఉన్నటువంటి కొంతమంది ఉంటారు కదా అన్ని చోట్ల, వాళ్ళని కొంతమందిని ఉద్దేశించి ఈ వయసులో నన్ను దుఃఖపెట్టకండి అని చెబుతూ స్పష్టంగా, నేను ఎవరినైనా పొగిడి ఎవరైనా బాగా చేస్తారో అని చెప్పని వాళ్లకు నేను ఏమైనా ఒక పదవి ఇచ్చి వాళ్ళని గౌరవించి ప్రేమను పంచితే కొంతమంది తట్టుకోలేకపోతూ ఉన్నారు అని చెబుతూ, నా పేరు చెప్పలేదు కానీ భాగవతార్ అని చెప్పి పిలుస్తూ ఉండేవారు అక్కడ. అది అందరికీ తెలుసు, దత్త భక్తులందరికీ. అంటే వారికి అంతటి వాత్సల్యం కాబట్టి వారు ఏమన్నారంటే, వాడికి నేను భాగవతార్ అని చెప్పి బిరుదు ఇచ్చి నేను ఎంతో ప్రేమను పంచి బాగా అన్నీ చేస్తాడు, అడ్మినిస్ట్రేషన్ కార్యక్రమాలు చాలా బాగా చేస్తాడని చెప్పి నేను అభినందించి కొంత గౌరవించాను. అంత మాత్రానికే మీరెవరూ తట్టుకోలేకపోయారు అని చెప్పేసి అని, పాపం వాడు మర్యాదస్తుడు కాబట్టి మీరు చేసినటువంటి, అంటే ఈ మాట ఎందుకు అన్నారంటే, ఈ ఎంటైర్ చాప్టరు నేను ఏదైతే చిన్నజీర స్వామి వారి నుండి నేను చెప్పానో, ఈ విధంగా స్వామీజీని లాగితే తప్ప ఆయన తగ్గడు అని లోపల వాళ్ళే సలహా ఇచ్చారు. నాకెవరో కూడా తెలియదు. అదే ఇంటి దొంగలు. ఆ తర్వాత కూడా నన్ను బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా దత్త భక్తులకు తెలుసు, ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని ఉద్దేశించి అన్నారు ఆయన,
మీరంతా కూడా సహించలేక కడుపు మంటతో ఈర్ష్యాసూయులతో వాడు వెళ్ళిపోవడానికి కారణమయ్యారు అని చెబుతూ, వాడు మర్యాదస్తుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా జీవించగలడు కాబట్టి వాడు మర్యాదగా అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు, కుటుంబ సభ్యుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి చివరి ఇంకో మాట అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మీరు అంటే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని ఉద్దేశించినది, ఆశ్రమవాసులందరినీ కాదు. ఇక్కడ ఉన్నటువంటి మీరు, కన్నడలో ఆయన కేడి అనే ఒక పదం వాడారు. ఆ పదానికి అర్థం ఏమిటో మీకు తెలుసు. మీరు కేడీలు కాబట్టి మీరు ఇక్కడ ఉండిపోయారు, మర్యాదస్తుడు కాబట్టి అతను వెళ్ళిపోయాడు, అతని పని అతను చేసుకుంటున్నాడు, అతను ఎక్కడున్నా జీవించగలడు, మీకు నేను తప్పితే మీకు గతి లేదు, మీకు అసలు అన్నం దొరకదు అని చాలా చాలా కోపంగా పాపం వాళ్ళందరినీ కూడా అన్నారు. అంటే అప్పాజీ వారి కోపం అది, ఆగ్రహం. ఇది జరిగింది. ఆ రోజు నాకు ఆశ్రమం నుండి చాలామంది ఫోన్లు చేశారు, ఈరోజు మిమ్మల్ని తలుచుకున్నారండి, మాకు చాలా సంతోషం వేసింది తలుచుకోవడం, కానీ అప్పాజీ బాధపడడం మాకు బాధ వేసింది అన్నారు. అది నేను చూసి నాకు బాధ కలిగింది. సరే, నన్ను స్మరించారు కదా అని ఒక సంతోషం కలిగింది. మీ గురించి అప్పాజీ వారి మనసులో ఏముందో చూడండి అని నాకు చాలామంది పంపించారు మాట్లాడి. అంటే సంతోష్ కుమార్ ఘనపాఠి అంటే అప్పాజీ వారి దృష్టిలో ఇది అని చాలామంది నాతో చెప్పడం జరిగింది. ఇన్ని అంశాలు నేను మీకు చెప్పిన తర్వాత ఏది నిజమో అనేది మీరే అర్థం చేసుకోండి. నిజంగా ఇప్పుడు హిందూ బంధువులు చాలామందికి అర్థం కావాలి. కారణం ఏంటంటే కొంతమంది ఏం మాట్లాడాలో తెలియక పాయింట్ టు పాయింట్ మాట్లాడలేక వ్యక్తి నిందకు దిగేస్తున్నారు డైరెక్ట్గా. అవునండి, అంశాల వారీగా మాట్లాడలేని వాళ్ళు. అలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సంతోష్ గణపతి గారిని గెంటేశారు, లేకపోతే సంతోష్ గణపతి గారు ఏదో చేయకూడని పని చేశారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళందరికీ సమాచారం తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈ ప్రశ్న అడిగాను తప్ప మీకు అప్పాజీ వారికి బాలస్వామి వారికి ఉన్న బాండింగ్ నాకు తెలియక కాదు, అండ్ మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. అంటే పైగా దానివల్ల అలాంటి దుష్ప్రచారం వల్ల కూడా కొంతమంది, నేనంటే బాగా ఇష్టపడే దత్త భక్తులు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా మీరేం తప్పు చేశారని పంపించేశారు అని చెప్పేసి ఆ రకంగా కూడా వెళుతాం. అది కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఉభయ స్వామీజీలతోనూ నేను గడిపినటువంటి ఆ యొక్క సమయం చాలా ఎక్కువ సమయం. ఆ సమయం అంతా కూడా నాకు ఎప్పటికీ జీవితంలో మధుర క్షణాలే, అందులో ఎలాంటి సందేహము లేదు. నేనేమిటో వారికి తెలుసు, ఉభయ స్వామీజీలకి తెలుసు, వారేమిటో నాకు తెలుసు. ఇంత మటుకు చాలు. భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా దగ్గరగా ఉన్నాం. ఇదే అందరూ కూడా గమనించవలసినటువంటి అంశం. దత్త భక్తులకు కూడా నేనేమిటి అనేది తెలుసు మాట్లాడండి. ఇది క్లారిటీ వచ్చిందండి స్వామి. అయితే ఇక్కడి నుంచి ఇంకొక వివాదంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. అనేదా భావించొద్దు, మీకు చెప్పాలనిపిస్తే సమాధానం చెప్పండి, లేదంటే మరో సందర్భంలో మనం మాట్లాడదాం. ప్రస్తుతం సాయిబాబా ఇష్యూ చాలా అంటే ఉధృతంగా నడుస్తూ ఉంది. సమాజంలో చాలామందికి సాయి విషయంలో చైతన్యం కూడా వస్తుంది. ఈ సందర్భంలో బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, సమన్వయ సరస్వతి వారు చాలా ధైర్యంగా బయటికి వచ్చి సాయికి సనాతనానికి సంబంధం లేదు అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేశారు. అయితే ఈ విషయం అంటే వారి శాస్త్రంలో ఉన్న విషయాన్ని చెప్తే శాస్త్ర ప్రకారం వారికి సమాధానం చెప్పకుండా చాలా భయంకరమైన భాష వాడుతూ వారిని చాలా అవమానిస్తూ దుర్భాషలాడుతున్నారు కొంతమంది ఈ జిహాదీ బ్యాచ్, అంటే ఈ సొంతింట్లో ఉండే జిహాదీ బ్యాచ్. అలాంటి ప్రమాదం ఉండి వారు అన్ని తిట్లు తింటూ ఉంటే మీరు ఇప్పుడు వారికి సమర్థిస్తూ, అంటే ఈ తిట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బుద్ధిని ఎక్స్పోజ్ చేస్తూ సామవేదం గారి యొక్క గొప్పతనాన్ని చెప్తూ మీరు ఒక వీడియో చేశారు. మీరు అనుకోలేదా వాళ్ళు మిమ్మల్ని టార్గెట్ చేస్తారేమో, మళ్ళీ మిమ్మల్ని కూడా అబ్యూజ్ చేస్తారేమో అని చెప్పి? అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే, సామవేదం వారు ఆ అంశాన్ని మాట్లాడుతూ వారు ఎవరిని అగౌరవపరచకుండా వారి అభిప్రాయాన్ని వారు సగౌరవంగానే చెప్పారు. ఓకే, కాబట్టి వారికి సమాధానం కూడా సగౌరవంగానే చెప్పాలి అనేది నా అభిప్రాయం. ఓకే. అలాగే ఆ సమయంలో శంకరపీఠాలని వాళ్ళని కూడా లాగి అక్కర్లేనటువంటి ఒక గొడవని సృష్టిస్తూ ఉన్నారు. సనాతన ధర్మంలో చర్చలు అనాదిగా జరుగుతూ ఉన్నాయి. చర్చలు అనేటటువంటివి ఆరోగ్యకరమైన వాతావరణంలో చేయండి అని నేను అన్నాను. కొంతమంది ఏమన్నారంటే మీరు జిఆర్ స్వామి వారి విషయంలో చేసింది ఏంటన్నారు. ఇప్పటికీ నాకు అర్థం కానిది ఏమిటంటే ఆ వీడియోలు పబ్లిక్గానే ఉన్నాయి. నేను జిఆర్ స్వామి వారిని సగౌరవంగా నేను మాట్లాడానా, లేకపోతే ఇప్పుడు వీళ్ళు ఉపయోగిస్తున్న భాష మాట్లాడానా, వాళ్ళని చెప్పమనండి, ఏమి ఇబ్బంది ఏం లేదు. అయితే కొంతమంది ఏమన్నారు, మరి సాయిబాబా విధానాన్ని సాయిబాబా భక్తుల్ని తిడుతూ కొంతమంది మరి చాలా దుర్భాషలాడుతున్నారు కదా, అప్పుడు మీరేం మాట్లాడలేదు. వాళ్ళకి చెబుతున్నాను నేను. ఇప్పుడు మిమ్మల్ని మీ మార్గాన్ని ఉద్దేశించి ఒకవేళ
బాగా దారుణంగా మాట్లాడారు అని అంటే అప్పుడు మీరు మాట్లాడుకోండి. కానీ సామవేదం వారు అలా మాట్లాడలేదు కదా అవును. అని నేను అన్నది. నేను మొదటి నుండి కూడా అందరికీ చెప్పేటటువంటిది, చర్చ అనేది ఆరోగ్యకరమైన వాతావరణంలో జరగాలి. అప్పుడు ఆ చర్చకు ఒక ఫలం ఉంటుంది. అలా కానప్పుడు ఏమవుతుందంటే కేవలం పరస్పర విద్వేషాలే బయలుదేరతాయి తప్ప అది ఒక చర్చగా జరగదు అని నేను చెప్పాను. పాప సామవేదం వారు వారి అభిప్రాయాన్ని వారు చెబితే వచ్చే జన్మలో ఇలా పుడతారు అలా పుడతారు అని అనడం అది నన్ను కొంత బాధించింది. అంతే కదండి. అలాంటివి చేయకూడదు. ఏ పరిజ్ఞానం లేని వ్యక్తులు అంతటి పండితుల్ని పట్టుకుని ఆ మాట్లాడటం అది అనడం తప్పు. కాబట్టి శాస్త్రంగా మాట్లాడండి. శాస్త్రీయమైనటువంటి అంశాలు శాస్త్రీయమైనటువంటి కోణంలోనే చర్చ చేయండి అని నేను మీరు మాట్లాడిన మాటలను కూడా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు, మీరు చూసారండి? నేను చూశానండి. ఇవన్నీ కూడా అలవాటు అయిపోయింది. చెప్పాను కదా, వ్యక్తిగతంగా నేను పెద్దగా పట్టించుకోను. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ఓకే. మీరు జీర స్వామి వారిని అన్నప్పుడు ఏమిటి, సరే పోను అంటే మీరు ఈ దీంట్లో ఎందుకు రావడం? అంటే ఈ విషయంలో కొంచెం నాకు అంత నమ్మకం లేదండి. ఎందుకంటే వాళ్ళకు కూడా సనాతన ధర్మమే మొదలవుతుంది కదా, ఇంపార్టెంట్ ముఖ్యమవుతుంది నేను కదా. అంటున్నది ఏంటంటే ఆ రీల్లో చాలా మంది ఏం చేశారు అని అంటే, చాలా మంది చిన్నజీర స్వామిని ప్రేమించేటటువంటి వాళ్ళు నేను ప్రేమిస్తాను, కాకపోతే బాగా ఏదో మేము ఎక్కువగా ప్రేమించేస్తాము అని అనుకుంటున్న వాళ్ళు వచ్చి కామెంట్లు చేయడం, కామెంట్లు చేసి తిట్టడం అవి చేశారు. సరే, నేను దాన్ని పెద్దగా పట్టించుకోవటం లేదులేండి. కాకపోతే సాంప్రదాయాల గురించి మాట్లాడుతూ వీళ్ళని తిట్టడానికి ఒక అవకాశం మాకు దొరికింది కదా అని చెప్పేసి వాళ్ళు తగుదనమ్మా అని ఇందులోకి వచ్చేయడం సరైంది కాదు. సో స్వామి, ఇందాక మీరు అన్నారు నేను ఏ విషయంలో అయినా ధైర్యంగా మాట్లాడాలనుకుంటున్నా, ఆ ధైర్యంగా ఉండాలనుకుంటున్నా అని చెప్పేసి. నిజంగా చిన్నజీర స్వామి వారి వ్యాఖ్యల పట్ల కూడా మీరు చాలా ధైర్యంగా స్పందించారు. దానివల్ల తర్వాత అంటే ఆ ప్రకంపనలు ఎలా వచ్చినాయని పక్కన పెడితే చాలా ధైర్యంగా స్పందించారు. ఇప్పుడు ఈ సాయిబాబా విషయంలో కూడా నేను మిమ్మల్ని అడిగితే కనుక, మీరు వేద పండితులు కాబట్టి సాయిబాబాకి సనాతన ధర్మంలో ఉన్న స్థానం ఏంటి? అసలు సాయికి సనాతనానికి సంబంధం ఉందా? సాయిని మనం పూజించవచ్చా హిందువులు అనే ప్రశ్న అడిగితే మీరేం సమాధానం చెప్తారు? ఇది ఒక్క నిమిషంలోనో ఒక్క సమాధానంలోనో చెప్పేది కాదండి. ఇది ఖచ్చితంగా దీనికి సమగ్రమైనటువంటి విశ్లేషణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన హిందూ ధర్మక్షేత్రం ఛానల్లో వస్తుంది. ఆ సందర్భం సమయం వచ్చినప్పుడు చక్కగా అంశాలన్నీ కూడా వస్తాయి. అందులో చూడండి, హిందూ ధర్మక్షేత్రంలో చూడండి. ఎందుకంటే ఒక సమాధానంతో చెప్పేస్తే 100 సందేహాలు ఉండిపోతాయి. వీలైనంత సందేహాలకు తావు లేకుండా నేను అందులో చెబుతాను. ఓకే. అంటే అది ఎప్పట్లోపు ఆశించవచ్చు అన్న ఒక కాల పరిమితి? అది చూద్దాం, భగవంతుడు వేదమాత వాళ్ళ సంకల్పానుసారం జరుగుతుందండి. తప్పకుండా. నిజంగా చాలా సంతోషం స్వామి. మీ దగ్గర నుంచి కూడా ఒక స్పష్టమైన అభిప్రాయం, అది ఏదైనా కావచ్చు, ఒక స్పష్టమైన అభిప్రాయం వస్తే, ఎందుకంటే మీరు వేద పండితులు కాబట్టి మీరు చెప్పారు అంటే అది ప్రమాణాలకు దగ్గరగా ఉంటుందని మేము నమ్ముతున్నాము. హిందువులందరికీ కూడా ఏదైనా కన్ఫ్యూజన్స్ ఉంటే అవి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. తొందరగానే అటువంటి వీడియో మీ నుంచి వస్తుందని ఆశిస్తూ, ఇప్పటిదాకా ఎంతో ధైర్యంగా, ఎంతో నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా అన్నిటికీ సమాధానాలు చెప్పినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను స్వామి. చాలా సంతోషం. అదేవిధంగా పెద్దలు అప్పాజీ వారికి, బాలస్వామి వారి పాదపద్మాలకు నమస్కారం తెలియజేసుకుంటూ జై గురుదత్త. జై గురుదత్త. స్వస్తి.